ఇది IQ Z10, ఇది Moto H60 Fusion. చాలా మంది అడుగుతున్నారు ఈ రెండు ఫోన్స్ని కంపేర్ చేయమని. యాక్చువల్గా ఈ రెండు ఫోన్స్కి సెపరేట్ రివ్యూస్ మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఈ వీడియోలో ఈ రెండు ఫోన్స్ని ఒక 12 డిపార్ట్మెంట్స్లో కంపేర్ చేద్దాం. దేనిలో ఏది బెటర్గా ఉందనేది చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫైనల్గా ఈ రెండు ఫోన్స్లో ఏది బాగుంది, ఎవరు ఏది తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎండింగ్లో ఈ రెండు ఫోన్స్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ కొనే ముందు ఒక్కసారి ఆ ఫుల్ రివ్యూస్ చూడండి. వాటిలో ఇంకా చిన్న నెగిటివ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఒకసారి అవన్నీ చూసి ఆ నెగిటివ్స్ అన్ని నాకు పెద్ద ప్రాబ్లం లేదనుకుంటేనే ఈ రెండు ఫోన్స్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ బాక్స్ కంటెంట్స్. ఐక్యూలో బాక్స్లో అన్నీ ఉంటాయి. మీకు కేస్ ఉంటుంది, స్క్రీన్ గార్డ్ ఉంటుంది, చార్జర్, కేబుల్ అన్నీ ఇచ్చుంటారు. బట్ మోటోలో మాత్రం మీకు కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ఇవ్వరు. సో మీరు సెపరేట్ కొనుక్కోవాలి. బయట ప్రస్తుతానికి నేను చూశాను బయట మార్కెట్లో ఎక్కడ దీనికి ఇంకా కేసులు కానీ స్క్రీన్ గార్డ్ కానీ రాలేదు. సో కొంచెం అవి మార్కెట్లోకి వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. సో బాక్స్ కంటెంట్స్ అయితే ఖచ్చితంగా ఐక్యూ కొంచెం బెటర్ ఉంది. అండ్ కమింగ్ టు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. ఐక్యూ మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. నా దగ్గర ఉన్నది బ్లాక్ కలర్, ఎంత అట్రాక్టివ్గా లేదు. ఒకవేళ మీరు తీసుకుంటే గ్లేషియర్ సిల్వర్ ఉంటుంది, అది ఇంకొంచెం బెటర్గా ఉంది. తీసుకుంటే అది తీసుకోండి. అది కూడా అంతే, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. బట్ మోటో మాత్రం కంప్లీట్గా లెదర్ బ్యాగ్తో వస్తుంది. వీళ్ళు ఇచ్చిన 3 కలర్స్ కూడా కంప్లీట్ లెదర్ బ్యాగ్తో వస్తాయి. కాకపోతే ఇది చాలా సాఫ్ట్ లెదర్, ఈజీగా మురికైపోద్ది. ఎక్కువ రోజులు కేసు లేకుండా వాడితే మాత్రం మొత్తం మురికైపోద్ది. అండ్ ఏదైనా కీస్ అవి గీసుకున్నాయంటే మాత్రం ఇదంతా పైకి లేసిపోద్ది. చాలా సాఫ్ట్ ఉంది లెదర్, కొంచెం జాగ్రత్తగా వాడాలి. అండ్ డిస్ప్లే కూడా ఐక్యూలో మీకు క్వాడ్ కవ్ డిస్ప్లే ఉంటుంది. క్వాడ్ కవ్ అంటే 4 సైడ్స్లో లిటిల్ బిట్ కర్వ్ ఉంటుంది అనమాట. మరీ కర్వ్ డిస్ప్లే అంత కర్వ్ ఉండదు, లైట్గా కర్వ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇన్హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఐక్యూ Z10లో. బట్ మోటోలో ఏంటంటే క్వాడ్ కవ్ డిస్ప్లేనే, కాకపోతే ఇది ఆల్ కవ్ డిస్ప్లే అంటున్నారు. ఆల్ కవ్ డిస్ప్లే అంటే మీకు పైన కింద క్వాడ్ కవ్, ఈ ఫోన్ ఎలా ఉందో దీనికి కూడా పైన కింద లిటిల్ బిట్ కర్వ్ ఉంటుంది. బట్ దీనిలో సైడ్స్ మాత్రం ఒక కర్వ్ డిస్ప్లేస్లో ఎంత కర్వేచర్ ఉంటుందో దీనిలో కూడా అంత కర్వింగ్ ఉంటుంది అనమాట. సో ఒక కర్వ్ డిస్ప్లే యూజ్ చేసినట్టే ఉంటుంది. సో సైడ్స్ కొంచెం డిస్ప్లే ఎక్కువ వచ్చి ఉంటుంది. సో జాగ్రత్తగా వాడాలి. ఇలా పడిందంటే మాత్రం డైరెక్ట్గా డిస్ప్లే మీద షాక్ పడుతుంది, ఫోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది యూజ్ చేసేటప్పుడు. బట్ ఇది మాత్రం చాలా భయంగా వాడుతున్నా, యాడ పడద్దో, యాడ తీసుకుంటాయో, యాడ పెన్ను మార్కులు పడతాయో అని చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది ఫోన్. కాకపోతే ప్రొటెక్షన్ విషయంలో ఐక్యూలో స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ లో ప్రొటెక్ట్ చేస్తారు, కానీ మోటోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ దీనిలో మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సడన్ డ్రాప్స్ కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది అంటున్నారు, కానీ ఒకవేళ డ్రాప్ అయ్యి మీ ఫోన్ కింద పడి పగిలిందంటే మాత్రం మీకు వారంటీ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రొటెక్షన్ పరంగా మోటో కొంచెం అహెడ్ ఉన్నా కూడా ఫోన్ యూజ్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ మాత్రం ఐక్యూ యూజ్ చేసినప్పుడే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. సో డిజైన్ అనేది మీ పర్సనల్ చాయిస్. సో నేను డిజైన్ పరంగా ఐక్యూకి పాయింట్ ఇస్తా, అండ్ ప్రొటెక్షన్ పరంగా మోటోకి పాయింట్ ఇస్తా. కమింగ్ టు డిస్ప్లే, ఐక్యూలో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కవ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మోటోలో అయితే 6.67 ఇంచెస్ 1.5K POLED క్వాడ్ కవ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో కూడా కలర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సెపరేట్ గా చూస్తే రెండు డిస్ప్లేస్ మీకు చాలా బాగా నచ్చుతాయి. కాకపోతే పక్కన పెట్టి డీప్ గా కంపేర్ చేస్తే మాత్రం మోటో మీకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ రెండు డిస్ప్లేస్ లో కలర్స్ కొంచెం వైబ్రెంట్ గా చూపిస్తున్నా కూడా మోటో కొంచెం నియర్ టు న్యాచురల్ కలర్స్ చూపిస్తుంది. బట్ రెండు డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. రెండిట్లో HDR సపోర్ట్ చేస్తుంది, కానీ ఐక్యూలో HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. బట్ మోటోలో HDR వీడియోస్ ప్లేబ్యాక్, యూట్యూబ్లో ప్లేబ్యాక్ అవ్వట్లా. బట్ ఇన్స్టాగ్రామ్లో కానీ గ్యాలరీలో కానీ HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. సపోర్ట్ ఉంది, బట్ యూట్యూబ్లో సమ్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. అండ్ రెండిట్లో బ్రైట్నెస్, ఐక్యూలో పీక్ బ్రైట్నెస్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. మోటో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. రెండు కూడా సన్లైట్ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉన్నాయి. రెండు కూడా డైరెక్ట్ సన్లైట్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండులో ఏ డిస్ప్లే బాగుందంటే మాత్రం రెండు చాలా బాగున్నాయి. బట్ ఒక పాయింట్ దేనికి ఎక్కువ ఇవ్వాలంటే మాత్రం నేను మోటోకో పాయింట్ ఇస్తా. అలానే ఐక్యూ డిస్ప్లే బాగాలేదని కాదు, ఐక్యూ డిస్ప్లే కూడా చాలా బాగుంది. బట్ పక్కన పెట్టి కంపేర్ చేస్తే మాత్రం మీకు మోటో కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో డిస్ప్లే పరంగా నేను మోటోకో పాయింట్ ఇస్తా. అండ్ కమింగ్ టు సౌండ్ క్వాలిటీ, ఐక్యూలో సింగిల్ స్పీకర్ ఉంటుంది, మోటోలో స్టీరియో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి మీరే ఆడియో క్వాలిటీ వినండి. దీంతో కంపేర్ చేస్తే మాత్రం మోటోలో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. స్టీరియో సెపరేషన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ ఎక్సలెంట్ ఉంది సౌండ్ క్వాలిటీ. సౌండ్ విషయంలో అసలు డౌట్ లేదు, మోటోలోనే చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఐక్యూలో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మోటోలో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. సో రెండింటికి ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. ఐక్యూ ఒక 10% బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు బెంచ్ మార్క్స్ రన్ చేసినా కూడా ఇది క్లియర్గా తెలుస్తుంది. 100 బెంచ్ మార్క్ స్కోర్లో ఐక్యూ 8,10,000 పైన స్కోర్ చేస్తే మోటో 7 lakhs లోపే ఉంది స్కోర్. ఈజీగా ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. అండ్ గీక్బెంచ్ స్కోర్స్లో కూడా ఈజీగా ఒక 10% డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. జనరల్ యూసేజ్కి రెండు ఫోన్స్ చాలా బాగుంటాయి. జనరల్ డే టు డే టాస్క్లకి చిన్న మల్టీ టాస్కింగ్ చేయాలన్నా కూడా రెండు ప్రాసెసర్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. కాకపోతే మీరు గేమ్స్ ఆడాలంటే మాత్రం లైక్ BGMI ఆడాలంటే ఈ రెండు ఫోన్స్లో 90 FPS సపోర్ట్ లేదు. రెండు ప్రాసెసర్స్ 90 FPS సపోర్ట్ చేస్తాయి, రెండిట్లో ఇవ్వలేదు. రెండిట్లో 60 FPS ఆడుకోవచ్చు. రెండిట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు. రెండిట్లో బాగానే ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్, పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఐక్యూ కొంచెం తక్కువ హీట్ అవుతుంది.
ఒక 40-41 డిగ్రీస్ దాకా హీట్ అవుతుంది. బట్ మోటో మాత్రం లిటిల్ బిట్ హీట్ అవుతుంది, ఒక 42-43 డిగ్రీస్ దాకా వెళ్తుంది. ఇంచుమించు ఒక 2 డిగ్రీస్, దీనికన్నా ఒక 2 డిగ్రీస్ ఎక్కువ ఇది హీట్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కూడా ఐక్యూ ఒక 10% హెడ్ ఉంటుంది, దీనికన్నా ఒక 10% ఐక్యూ కొంచెం బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, ఐక్యూలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ మోటోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్ ఉంటుంది అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఐక్యూలో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు, దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ రెండిట్లో 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సో రెండు కెమెరాస్ని పక్కన పెట్టి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఏది బాగుంది ఏంటనేది. డే టైంలో మెయిన్ కెమెరాస్ యూజ్ చేసి ఫోటోలు తీస్తే ఐక్యూ కొంచెం ఫేస్ని బ్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది, కొంచెం ఫేస్ని తెల్లగా చేస్తుంది. దానివల్ల కలర్స్ అంత యాక్యురేట్ చూపించట్లా. బట్ మోటోలో స్కిన్ టోన్స్ కానీ ఆ షర్ట్ కలర్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా చూపిస్తుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా ఐక్యూ కన్నా మోటో చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. 1x కానీ 2x కానీ ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది మోటోలో. అండ్ ఈవెన్ కలర్స్ కూడా ఐక్యూతో కంపేర్ చేస్తే మోటోలో కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ లో లైట్లోకి వెళ్తే ఐక్యూ ఇలా చెప్పినట్టే ఫేస్ని బ్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఫోటో చూడడానికి బాగుంది, కానీ ఎక్స్పోజర్ కంట్రోల్ కరెక్ట్గా లేదు. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా లైట్స్ ఉంటే ఆ ఎక్స్పోజర్ కంట్రోల్ కరెక్ట్గా లేదు. బట్ మోటోలో ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ ఈవెన్ కలర్స్ కూడా ఐక్యూ కన్నా చాలా బెటర్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నైట్ టైంకి వస్తే రెండు బాగానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు నాకు మోటో కన్నా ఐక్యూనే కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఐక్యూ కొంచెం బ్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి. లో లైట్లో బాగా అడ్వాంటేజ్ అవుతుంది. కొంచెం చీకట్లో ఫోటోలు తీసుకుంటే ఐక్యూ మీకు కొంచెం బ్రైట్ చేసి నీట్గా చూపించడానికి ట్రై చేస్తుంది. అండ్ వీడియో రెండు ఫోన్లు యూజ్ చేసి బ్యాక్ కెమెరాతో 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మోటో క్లియర్ విన్నర్, కలర్స్ చాలా బ్యాలెన్స్గా చూపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ మోటోలో ప్రాబ్లం ఏంటంటే వీడియోలో ఫ్లికరింగ్ వస్తుంది. అండ్ ఈవెన్ నైట్ టైంకి వెళ్ళినా కూడా ఐక్యూలో కొంచెం డార్క్ వీడియోస్ వస్తున్నాయి, మోటోలో కొంచెం బ్రైట్గా చూపిస్తుంది వీడియోస్. సో బ్యాక్ కెమెరాస్ పరంగా మోటో చాలా ముందు ఉంది. దీని కలర్స్ కానీ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బట్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, రెండు నాకు అంత గొప్పగా అనిపించలా. రెండింటిలో 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నా మోటోలో నాకు కలర్స్ లైట్గా కలర్స్ వాష్అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఐక్యూలో కొంచెం బ్రైట్గా కొంచెం బెటర్గా ఉంది. ఫ్రంట్ కెమెరాస్ కంపేర్ చేస్తే మాత్రం ఐక్యూలో ఫొటోస్ కొంచెం బెటర్గా వస్తున్నాయి. అండ్ ఈవెన్ నైట్ టైంకి వెళ్ళినా కూడా ఐక్యూ కొంచెం బ్రైట్ చేస్తుంది కాబట్టి మీకు ఫొటోస్ నైట్ టైము ఐక్యూలోనే బెటర్గా వస్తున్నాయి. కాకపోతే కొన్నిసార్లు ఇది ఓవర్ బ్రైట్ చేస్తుంది, మరి తెల్లగా చేస్తుంది అనమాట. బట్ మోటోలో బ్యాలెన్స్గా ఉంది, ప్రతిసారి బ్యాలెన్స్గా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPSలో రెండింటిలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డే టైంలో రెండు వీడియో క్వాలిటీస్ నాకు నచ్చలేదు, చాలా యావరేజ్గా వస్తున్నాయి. బట్ నైట్ టైం మాత్రం ఐక్యూ కొంచెం బ్రైట్గా చూపిస్తుంది, మోటో కొంచెం చీకటికి వెళ్ళిపోతుంది. సో బ్యాక్ కెమెరాలో ఈ రెంట్లో ఏది బాగుందంటే మోటోనే బాగుంది. బట్ ఫ్రంట్ కెమెరా మాత్రం ఐక్యూ కొంచెం ఎడ్జ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఐక్యూ Z10లో 7300 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ మోటోలో మాత్రం 5500 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు గంట లోపే ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. బట్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, ఈ రెండింటిని ఒకే ప్రాసెస్లో బ్యాటరీ డ్రైన్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ రెండింటిని 100% ఛార్జ్ చేసి రెండింటిలో 3 hours అమెజాన్ ప్రైమ్లో మూవీ ప్లే చేశాను. ఐక్యూ 11% బ్యాటరీ డ్రాప్ అయింది అండ్ మోటో 19% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ రెండిట్లో యూట్యూబ్లో 4K వీడియో ఒక 1 hour ప్లే చేశాను. ఐక్యూలో 7% బ్యాటరీ డ్రాప్ అయింది, మోటోలో 12% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ రెండిట్లో ఒక గంట BGMI, ఒక గంట కెమెరాస్ యూజ్ చేశాను. ఐక్యూలో 29% బ్యాటరీ డ్రాప్ అయింది, మోటోలో 33% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఓన్లీ 1 hour BGMI ఒకటే ఆడితే ఐక్యూలో 13% బ్యాటరీ డ్రాప్ అయింది, మోటోలో 15% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ ఒక 1 hour ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తే ఐక్యూలో 9% బ్యాటరీ డ్రాప్ అయింది, మోటోలో 14% బ్యాటరీ డ్రాప్ అయింది. ఇవన్నీ అయ్యేసరికి మోటోలో 7% బ్యాటరీ మాత్రమే మిగిలింది. బట్ ఐక్యూలో ఇంకా 31% బ్యాటరీ మిగిలింది. ఈ 31% బ్యాటరీ కంప్లీట్ చేయడం కోసం ఇంకో 3 hours టైం పట్టింది. ఓవరాల్ గా ఒక 11 hours స్క్రీన్ టైం ఐక్యూలో వచ్చింది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ ఐక్యూ. ఐక్యూలో మీకు ఏకంగా 11 hours స్క్రీన్ టైం వచ్చింది, మోటోలో జస్ట్ 8 hours స్క్రీన్ టైం మాత్రమే వచ్చింది. అసలు ఇక్కడ డౌటే పడాల్సిన పని లేదు. ఐక్యూ అసలు బ్యాటరీ లైఫ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బ్యాటరీ విన్నర్ ఐక్యూఏ, అసలు డిస్కషన్ అవసరం లేదు. అండ్ రెండు కూడా LPDDR4X ర్యామ్తో వస్తాయి. రెండింటిలో కూడా UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. కాకపోతే ఎక్స్టర్నల్ SSDs కనెక్ట్ చేయాలంటే ఐక్యూలో అసలు సపోర్ట్ చూపించట్లా. SSD కనెక్ట్ చేసినా కూడా అసలు డిటెక్ట్ చేయట్లా. బట్ మోటోలో SSD కనెక్ట్ చేస్తే డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఎవరో కామెంట్ చేశారు అసలు కనీసం డేటా కేబుల్ కనెక్ట్ చేసుకుని ల్యాప్టాప్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుందా అని. ఐక్యూలో కుదురుతుంది, మోటోలో కూడా కుదురుతుంది. కాకపోతే SSDs, ఎక్స్టర్నల్ SSDs మాత్రమే దీనిలో డిటెక్ట్ అవ్వట్లా, దీనిలో అవుతుంది. రెండింటిలో సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా ఐక్యూలో SSD సపోర్ట్ లేదు కాబట్టి నేను ఇక్కడ మోటోకి ఒక పాయింట్ ఇస్తా. అండ్ ఇది IP69 రేటింగ్తో వస్తుంది, IP68+69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. కాకపోతే ఐక్యూలో ఇవేం లేదు, జస్ట్ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. సో IP రేటింగ్ పరంగా కూడా మోటోకే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు యూజర్ ఇంటర్ఫేస్, UI పరంగా మోటోలో స్టాక్ అయినట్టు ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్ స్టాక్ అయినట్టు కాదు. మోటో వాళ్ళు కొన్ని కస్టమైజేషన్స్ చేస్తారు, కొన్ని చిన్న ఫీచర్స్ యాడ్ చేస్తారు. సో అవన్నీ రివ్యూ వీడియోలో మాట్లాడాను. అండ్ ఐక్యూ మాత్రం ఫన్ టచ్ OS వస్తుంది, కస్టమ్ OS ఇది. దీనిలో బ్లోట్వేర్ కానీ, ప్రీఇన్స్టాల్ యాప్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ చెత్త చెదరం అంతా దీనిలో పేరుకుపోయి ఉంటుంది. మోటోలో చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఏ ఫీచర్స్ కూడా ఐక్యూలో ఏ ఫీచర్స్ ఇచ్చారు, లైక్ ఏ ఎరేజర్ కానీ, ఏ డాక్యుమెంట్స్ కానీ, ఇట్లా చిన్న ఏ ఫీచర్స్ ఇచ్చారు. కానీ మోటోలో ఏ ఫీచర్స్ చాలా ఇచ్చారు. నేను రివ్యూలో మాట్లాడాను ఏ ఫీచర్స్ గురించి.
దానిలో చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి. రెండు కంపేర్ చేస్తే మాత్రం మోటోలో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బెటర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సర్వీస్, మీరు ఎక్కడైనా వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, ఐక్యూ మీకు సర్వీస్ చేస్తారు. కాకపోతే మోటో సర్వీస్ సెంటర్స్ అంత అవైలబుల్ గా లేదు. సో సర్వీస్ కొంచెం ఇబ్బంది. ఇది ఒకవేళ తీసుకుంటే మాత్రం మీ దగ్గరలో ఏమైనా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. సో ఇవి 13 డిపార్ట్మెంట్స్ అయితే, ఈ 13 డిపార్ట్మెంట్స్ లో ఐక్యూ ఒక 6 డిపార్ట్మెంట్స్ లో హెడ్ ఉంటుంది అండ్ మోటో 7 డిపార్ట్మెంట్స్ లో హెడ్ ఉంటుంది. అండ్ ఇవి ఒకటే కాకుండా మోటోలో కొన్ని బగ్స్ ఉన్నాయి. లైక్ ఫోన్ కొంచెం హీట్ అయితే షటర్ లాగ్స్ కానివ్వండి, టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ వెళ్ళిపోవడం, హెచ్డిఆర్ ఇష్యూస్ కానీ, ప్రాసెసింగ్ లాగ్స్ కానీ, ఇలా చాలా బగ్స్ ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్ గా రివ్యూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ బగ్స్ ఏమి ఐక్యూలో ఉండవు, ఓన్లీ మోటోలో మాత్రమే ఈ బగ్స్ ఉంటాయి. కమింగ్ టు ప్రైసింగ్, ఈ ప్రైస్ ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను. మోటో బేస్ మోడల్ ఇవ్వడమే 8GB RAM 256GB ఇచ్చారు. సో ఐక్యూ కూడా దాంతోనే కంపేర్ చేద్దాం. ఐక్యూ 8GB RAM 256GB మోడల్ ఆటో ఆఫర్తో కలుపుకొని 22,000 రూపాయలకి వస్తుంది అండ్ మోటో 21,000 వస్తుంది. సరే, అరౌండ్ 20,000లో ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవాలంటే, ఒకవేళ మీకు బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పొద్దున్న కాలేజ్కి వెళ్తాను, రాత్రి ఎప్పుడుకో ఇంటికి వస్తాను, ఈ మధ్యలో ఫోన్ ఎక్కువసేపు యూజ్ చేస్తుంటా, నేను ఛార్జర్ క్యారీ చేయలేను, నాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు రావాలనుకుంటారు, వాళ్ళు ఐక్యూ Z10కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరైతే గేమింగ్ కోసం ఫోన్ చూస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువ Z10కి వెళ్ళిపోవచ్చు. లేదు నేను కెమెరా కోసం ఫోన్ చూస్తున్నా, నాకు పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ డీసెంట్గా వచ్చినా పర్లేదు, నాకు కెమెరాస్ బాగుండాలి అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఫోన్ యూజ్ చేసినప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అండ్ ఏ ఫీచర్స్ కూడా ఉండాలి నా ఫోన్లో అనుకుంటారు, వాళ్ళు మోటో H60 ఫ్యూజన్కి వెళ్ళిపోవచ్చు. రెండు ఏమి ఆల్రౌండర్ ఫోన్స్ కాదు, దేనిలో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ దానిలో ఉన్నాయి. సో ఒకసారి ఫుల్ రివ్యూస్ చూసి ఏది తీసుకోవాలో డిసైడ్ అవ్వండి. సరే, ఒకవేళ నీ దగ్గర 20,000 రూపీస్ ఉంటే నువ్వేం తీసుకుంటావు? నేనైతే రెండు తీసుకోను, ఎందుకంటే నాకు కెమెరాస్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ కన్నా నాకు కెమెరాస్ బాగుండాలి. అలానే నేను ఈ UI లాగ్స్ తోటి బగ్స్ తోటి నేను పడలేను. సో మోటో అయితే నేను తీసుకోను. సో ఒక 2-3 వేలు పెంచుకొని నథింగ్ ఫోన్ 3Aకి వెళ్ళిపోతా. నథింగ్ ఫోన్ 3Aలో కెమెరాస్ బాగుంటాయి, మోటో X60 ఫ్యూజన్ కన్నా దాని కెమెరాస్ బాగుంటాయి అండ్ UI బాగుంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ కానీ డిస్ప్లే కానీ డీసెంట్ ఉంటాయి అండ్ దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఒక 2-3 వేలు పెంచుకొని నేను నథింగ్ ఫోన్ 3Aకి వెళ్ళిపోతా. మరి 20,000 మీ దగ్గర ఉంటే మీరు ఈ రెండు ఫోన్స్లో ఏది తీసుకుంటారనేది కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.